ఇప్పుడు ఎక్కడైతే సభా ప్రాంగణం పూర్తిగా పొలాల్ని నాశనం చేసిల్లో, కాలువల్ని కూడిపేసిల్లని కూడా ఒక వాదన వచ్చింది. దీని గురించి ఏం చెప్తారు? చాలా తప్పు. ఎందుకంటే మేము ఆడ 2 రోజులు ఉండి చూసాము. అంత ముందుకు దాదాపు నెల రోజులు ఉండి ఆడ పనిచేసాం. రైతులందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ముందుకొచ్చి టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ రైతులతో బహిరంగ సభ అంటే మేమే స్వచ్ఛందంగా పొలాలు ఇస్తాము, మేమే మా యొక్క వ్యవసాయ పొలాలను అన్నింటినీ ఇస్తాము అని చెప్పి వాళ్ళు దగ్గరుండి ఆడ చదువు చేపించడం, దగ్గరుండి ఆ కార్యక్రమాల ఏర్పాట్లు చేయడం. వాళ్ళు చాలా చాలా మీరు బెదిరించిల్లేమన్నా? లేదు స్వచ్ఛ బెదిరించే. ఇప్పుడు బెదిరిస్తే ఇప్పుడు ఎదురుగా బెదిరించు, చాటింగ్ వచ్చి చెప్తారు కదా ఎవరైనా బెదిరించింది ఏమైనా చేసింది. అన్ని సభ విజయవంతమైంది, సభను విజయవంతమైంది. ప్రజలందరూ కూడా మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ ను కోరుకుంటున్నారు, కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. రాబోయే రోజుల్లో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో రావాలని కోరుకుంటున్నారు అనే ఒక దాంతో ఏదైతే అధికార పార్టీ కావాలని కుట్రలు చేసే పనిని, ఈ ప్రపగండం చేసే పనిని చేస్తుంది. కానీ రైతులందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి వారందరూ కూడా ఇవ్వడం జరిగింది.